వాళ్ళ తగువేంటో అయ్యగారికి చెప్పాయా? అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా, అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నాన్న దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాడు జాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తేరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డల్ని సాకటానికి, మీ అంటూ తోమడానికి. ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవర్రా మీరు. పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. రేయ్, గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మర్చిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. ఆపు! నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పైపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది. న్యాయానికి తెలిసిన బంధం, బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం, మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం. అంతే కదా ఆచార్య గారు? అయ్యా, 100కి 100 పాళ్ళు అంతే. శభాష్. రేపు పంచాయతీలో కలుద్దాం. ఇక మీరు బయలుదేరచ్చు. రాయుడు గారు, తమరు మరొక్కసారి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా. ఇద్దరు వెళ్ళండి.
అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నామన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా. మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.
భారతి 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 అమ్మా భారతి 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 ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఈ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. మొదలు పెట్టండి. రే జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మ ప్రభులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి. నీ మాటలు ఎలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబాయ్. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. ఆ? నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడాన్ని అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగలయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలి భర్తని. వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు
ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి 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 వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరు నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి